హాయ్ అండి. యాక్చువల్గా ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా రెగ్యులర్గా మనం షాపింగ్ చేస్తుంటే వస్తున్నాయి కదా. ఇదేంటంటే పెప్సీ బాటిల్, పెద్ద బాటిల్. నెక్స్ట్ ఏంటంటే ఈ వైట్వి కూడాను మనం ఫ్రూట్స్ అవి కొంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వస్తున్నాయి కదా. సరే ఈ రెండిటిని యూజ్ చేసి ఇలాగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. భలే క్యూట్గా అనిపించింది. అయితే నేను ఇక్కడ కూర్చునే వరకు కూడా నేను ఏం చేద్దామని డిసైడ్ అవ్వాలి. ఈ రెండిటిని బేస్ చేసుకొని ఏదైనా ఒక షో పీస్ తయారు చేద్దాము అనుకున్నా. అయితే 3 బాటిల్స్ పట్టుకున్నాను. 3 బాటిల్స్ కూడా ముందు ఈ 2 బాటిల్స్ని కట్ చేశాను. పైది సపరేట్, కిందది సపరేట్, మళ్ళీ మధ్యలోది సపరేట్గా వచ్చేలాగా కటింగ్ చేసేసి దానికి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. వైట్ది నెట్లా ఉంది, భలే చూడడానికి కూడా బాగుంది. దాన్ని అలా పారేయాలనిపించలేదు. ఏదైనా షో పీస్లా చేద్దాము, ట్రై చేద్దాము అని చెప్పేసి చూసా. అలా పైన ఒకదానిపైన ఒకటి పెట్టాను, అది బాగుందండి. అయితే నేను అనుకున్నది వేరే, అందుకని చెప్పేసి అది తర్వాత చూద్దాము. ముందు దీనికి నేను ఎంతవరకు కరెక్ట్గా నేను తయారు చేయగలిగానో చూద్దాము అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను అనమాట. అన్నిటికీ ఫిక్స్ చేశాను. అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మరో 3 మిగిలాయా వైట్వి. అందుకని చెప్పేసి 2 బాటిల్స్ కాదు 3 బాటిల్స్కి అలాగే చేద్దాము అని చెప్పేసి 3 బాటిల్స్కి అలా ఫిక్స్ చేశాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇవి తయారు చేసినప్పుడు చాలా చెమ్కీలని, ఏవేవో లేస్లని ఇలాంటివి కూడా షో ఎక్స్ట్రా చేయడానికి మనము అంటే అనుకుంటాం. కానీ నిజానికి ఒక్కటి ఇలా పెట్టేసరికి గొప్ప అందంగా అనిపించింది అనమాట. ఒకటేమో మధ్యలోది ఏం చేశానంటే ఇలా కోల్లాగా తయారు చేసి దాన్ని స్టాప్లర్ తోటి పిన్ చేస్తాను అనమాట. ఆ పిన్ చేసేసరికి కరెక్ట్గా కోన్లాగా అలా ఫిక్స్ అయిపోయింది. దానికి నేను ఇది ఫిక్స్ చేశాను. అయితే దాన్ని మడత పెట్టి లోపలికి పెడదామంటే కుదరలేదు. అంటే దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలని, కానీ ఎంతో కొంత వేస్ట్ చేయకుండా అవ్వదుగా. అందుకని చెప్పేసి కొద్దిగా కట్ చేసా కోన్ షేప్ని, అంతేనండి. అలా రెడీ అయ్యాయి. ఆ రెడీ అయిన వాటిని ఇదిగోండి, నేను కొంచెం ట్రైన్ దారం ఉంటుంది కదా దళసరిగా, ఆ దారంతో కొంచెం పెద్ద సూది ఉంటుంది, దాంతో ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా ఆల్టర్నేట్గా పెట్టేసి ఫిక్స్ చేసా. యాక్చువల్గా బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ముందు మనం బేస్ అడుగుతుంది చూసారా, ఆ ఒక్కదాంతో తయారు చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ పెప్సీ బాటిల్ అనే కాదు, మామూలు వాటర్ బాటిల్స్ అలాంటివి ఉన్నా కూడా బాగుంటుంది. ఇంకా చిన్నగా కనిపిస్తుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అసలు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగ తోరణంలా తయారు చేసి తగిలించాను. శాంపిల్కి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నిజానికి వెలుతురు బాగా ఉండడం వలన కొంచెం ఆ కిటికీలో నుంచి కూడా వెలుతురు వచ్చేస్తుంది. అందువలన కొంచెం నేను మరీ చీకట్లో చూపించలేకపోతున్నాను. ఇవేంటంటే దీవాలకి తీసుకున్న లైట్లు అండి, అవి ఫిక్స్ చేసాను. ఆ తర్వాత రెండిటికి తగ్గితే వాటర్ వేసి పెడతారు కదా, అవి పెట్టాను అనమాట. భలే వచ్చింది అసలు, చూడడానికి లుక్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా బంద్ చేసింది కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.